అడుగు, అతనే నేను చెప్పిన డూప్. ఓకే, నీకెందుకు? మీ సమస్యను నా భుజాల మీద వేశారు కదా, ఇక చూడండి. ఏ మిస్టర్ మిస్టర్, ఒక్కసారి అలా పక్క వస్తారా? నేనా? వస్తే చెప్తాను, రండి. రా, అడు చూడండి. బులమా, ఏమిటి వెతుకుంటూ వచ్చావు? నీతో చిన్న పని పడిందో. అదేమిటో? ఏం లేదు, మొన్న నీ ఫైట్ చూసిన దగ్గర నుంచి నిద్ర పట్టడం లేదా మీకును? ఏమిటా బాబు? మా ఊళ్ళో గౌరీ అని ఓ పిల్ల ఉంది, అది మీలాగే నా కర్రసమ చూసి కలలు కంటుంటుంది. వెరీ గుడ్. నీకు జీవితం చేయలేదన్నా ఉందా నాయన? కోవెలు లేని ఊరుంటుందా? ఆశ లేని మనిషి ఉంటాడా? నాకు ఒక లక్ష్యం ఉంది. ఏమిటది? ఎకరం పొలం, అందులో చెరుకు తోట, మధ్యలో దిగుడు బావి, వీలైతే బోరింగ్ పప్పు, లేకపోతే చేతి పప్పు. 3 నిమిషాల్లో నేను ఇప్పిస్తాను. నీ పొలం నాకెందుకు? నాకు కావాల్సింది నా పొలం, నా చెరుకు తోట, నా దిగుడు బావి, అందులో మా తాత సమాధి ఉంది. అది సరే, ఆ పొలమే నీకు వచ్చేటట్టు చేస్తే మాకు సాయం చేస్తావుటాయి. నేను ఊరు వచ్చింది అందుకో. ఓకే, రెడీ. అమ్మగారు అమ్మగారు. బాబు రాఘవ, అమ్మాయి రాణి ఎక్కడున్నారమ్మా? తొందరగా రండి, తొందరగా రండి. చెప్పు కదా. ఏం జరిగింది? రండిరా చెప్తాను. దండ దండ సరిగ్గా అంతా స్టూడియో సెటిల్ లా ఉంది. మనీలా మంది కాదు, నా ఇల్లు. ఆగు, ఎవరు అతను? ఏమిటి అంతా? కనపడ్డల్లా మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్ళే? అవును, అనుకోకుండా మా ఇద్దరు మనుషులు కలిసిపోయాయి. అందుకే అర్జెంట్ గా దండలు కూడా మార్చుకొచ్చేసాం. బాగా మాట్లాడానా? కొంచెం ఎక్కువగా మాట్లాడు. ఇది ఎక్కడ సోద్యమే? ఎవడో ముక్కు ముఖం తెలియనాడిని పెళ్లి చేసుకుని సరాసరి నట్టింటోకి నడిచి వచ్చేయడమే. అయినా ఎవరిని అడిగి చేసుకున్నావు? అదేంటత్త? ఈవిడ నాకు అత్త పిన్న. పిన్ని. ఓ చూడు పిన్ని, చేలో చెరుకు పక్వానికి వచ్చిందనుకో, కోసి రసం పిండాలని ఒకరు చెప్పాలా? అలాగే వయసు వచ్చిన ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి ఒక నడగలా ఏంటి? ఎలా మాట్లాడాను? కాస్త నాటుగా. ఎక్కడ చేసుకున్నారు? ఎప్పుడు చేసుకున్నారు? పూలకొట్ట దగ్గర. పూలకొట్ట? అదే, పూల కొట్లో దండలు కొని దేవుడు ఎదురు మార్చుకున్నాం. మెళ్ళో తాళి బొట్టేది సాంప్రదాయాల కోసం చేసుకునే వాళ్ళకే తాళి అవసరం. మాది ఆదర్శ వివాహం. నాకు ఆయన నచ్చారు, నేను ఆయనకు నచ్చాను, అందుకని మాలను మార్చుకున్నాం. నువ్వు మార్చింది మాల మాత్రమే కాదే, మన కుటుంబ పరువు మర్యాదల్ని మార్చేశాం. అయినా ఇంత అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఈ విషయం మీద చర్చ అనవసరం. మా పెళ్లి అయిపోయింది కాబట్టి నా ప్రాపర్టీ నాకు రాసిస్తే ఇక మా దారి మేము చూసుకుంటాం. ఆస్తి పంపకాలకి నీ దండల పెళ్లి సరిపోదు, అది చట్టరీత్యా రికార్డ్ అయి ఉండాలి. చట్టరీత్యా ఏమిటి? ఇది చట్టరీత్యా జరిగిన పెళ్లి, దేవుడు సాక్ష్యం ఉన్నాడు. చెల్లవు చెల్లెమ్మా, కనీస రిజిస్టర్ ఆఫీసులో నమోదై ఉండాలి. ఒరే, ఇప్పుడు అవన్నీ దేనికి? నువ్వే వాళ్ళిద్దరిని రిజిస్ట్రార్ ఆఫీస్ కు తీసుకెళ్లి పెళ్లి ఖరారు చేయించరాదు? పెళ్ళా? రిజిస్టర్ ఆఫీస్ లోనా? ఏం బుల్లమ్మా, ఏంటి గొడవ? భాష భాష. సరే అలాగే, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఏ బుల్లమ్మా, మీ వాళ్ళు ఏదో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి అంటున్నారు, నువ్వు దానికి సరే అంటున్నావు. బలవంతం చేసి నా చేత తాళి కట్టించారు కదా. అదేం జరగదు, అక్కడ సంతకాలు మాత్రమే పెడతాం. నా ఆస్తి నాకు రాగానే అగ్రిమెంట్ చింపేస్తాను. మరి నా ఎకరం పొలం, అందులో చెరుకు తోట, మధ్యలో దిగుడు బావి, బోరింగ్ పంపు, లేకపోతే ఏదో మర్చిపోయావని ఒకసారి అలా వదిలే. పదమన గదికి. భాను, ముత్తైదులు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు, నువ్వు ఇంకా ఎలా ఉన్నావేమిటి? ఏ ఈ డ్రెస్ ఏంటి? అయ్యయ్యో, గర్భాధానం గదిలోకి ఈ బట్టలతో ఎవరైనా వెళ్తారంటే చక్కగా తెల్ల చీర కట్టుకోవాలి. నేను ఇట్లాగే తెలిసి తెలియక ముతక చీర కట్టు కూర్చుంటేను మా అమ్మ వంటింటోకి తీసుకెళ్లి 4 మొట్టికాయలు వేసింది. ఇదిగో చూడు బాను, చక్కగా తెల్ల చీర కట్టుకుని ఈ పూల జడ వేసుకుని చేత్తో పళ్ళు పాలు తీసుకుని గదిలోకి వెళితే ఆ అబ్బాయి నువ్వు ఆ పళ్ళు పాలు సుత్తి కాదమ్మా, నా మాట వినవే. ఆ పళ్ళు తిని ఆ పాలు తాగితే ఇద్దరు అన్యోన్యంగా జీవితాంతం ఉంటారంట. అందులో ఏం లోపం జరిగిందో నా బతికిట్ట ఎడబాపులు అయిపోయింది. తల్లి, నీ కథ మొదలు పెట్టావా? నువ్వు వెళ్ళు. నీకు అట్లాగే ఉంటది. భాను, నువ్వురా. పూలు పెట్టుకోవాలంట, బొట్టు పెట్టుకోవాలంట. నేనేమన్నా కాపురం చేయటం చేసుకున్నా నీ పెళ్లి ఆస్తి కోసం?
ఏమిటిది? కనబట్టోలా దమ్ము లాగుతున్నా. అది సరే, మంచం మీద పడుకున్నావేంటి? వాళ్ళు పడుకోమన్నారు, పడుకున్నాను. నేను లేవమంటున్నాను, లే. లేచాను. ఇప్పుడు ఏం చేయను? అసలు నువ్వెవరు అనుకుంటున్నావు? డూప్ని. కరెక్ట్. నువ్వు డూప్ బర్త్ గా ఉండాలి కానీ ఒరిజినల్ అనుకుని ఓవర్ యాక్షన్ చేయకు. ఓకే? ఓకే, రెడీ, టేక్. నువ్వు నా మొగుడు అన్న ఆలోచన నీ బుర్రలోకి రాకూడదు. నాకెందుకు వస్తుంది? నాకు కావాల్సింది నా ఎకరం పొలం, అందులో చెరుకు తోట, మధ్యలో దిగుడు బావి. చెప్పద్దా? సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆ తలగడ దుప్పటి తీసుకుని బయలుదేరాలి. ఎక్కడికి? మా ఊరికా? కాదు, బయట బాల్కనీ ఉంది, అక్కడ పడుకోవడానికి. మంచు కురిస్తే? దుప్పటి కప్పుకో. వాన పడితే? తడు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తట్టకూడదు. పొద్దున్నే జలుబు చేస్తే? దానికి నేను అందిస్తాను. ఓహో, ఆ మందు కూడా నీ దగ్గర ఉందా? ఇవన్నీ సరే గాని, ఈ రోజు మన పెళ్ళైన రోజు కదా, నాకేదైనా కలొచ్చి ఆ కల్లో ఏదైనా జరిగితే అప్పుడు వచ్చి తలుపు తట్టచ్చా? Shut up. ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి పడుకో. ఆకలిస్తాను, పాలిస్తావా? అక్కడ గ్లాసులో ఉన్నాయి, తాగు. అట్నే. ఏమిటి? పాలలో నీళ్లున్నాయి, రేపు మన పాలని మార్చాయి. మనా కాదు, నా పాలవాడు. మారుస్తా గాని వెళ్ళి పడుకో. పడుకో పడుకోమని ఎన్నిసార్లు అంటావు? నిద్ర రావద్దు. కళ్ళు మూసుకుంటే అదే వస్తుంది. వెళ్ళి పడుకో. ఇదేదో దిక్కేవారంలా ఉంది. పెళ్లి చేసుకుని బయట పడుకోమంటుంది. హలో, లాయర్ సింగినాథన్ స్పీకింగ్. లాయర్ కొండలరావుకి ఇవ్వండి ఫోన్. కొండలరావా? ఉచ్చగుంటలో చాపలు పట్టే నీకు ఫోను. 1 సెకండ్. హలో. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి? శోభనం గదిలోంచి. శోభనం గదే? అక్కడి నుంచి ఫోన్ చేయకూడదమ్మా. నేనంత వెర్రిదాన్ని కాదులే. డూప్ మొగుడిని బయట పంపించేశాను. రేపే నా వాటాస్తంతా నా పేరున ట్రాన్స్ఫర్ చేయించాలి. అలా చేస్తే కేవలం ఆస్తి కోసమే నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నట్టు అందరూ అనుమానిస్తారమ్మా. కనీసం ఓ నెలన్నా ఆగాలి. ఇతను వరుస చూస్తే మొరటి మనిషిలో ఉన్నాడయ్యా. ఇతని నుంచి ఎలా తట్టుకోవడం? తప్పదమ్మా. గుడ్ నైట్. అల్లుడా, ఎవరితో మాట్లాడావు? ఆ క్లయింట్. రామచరుడు భానుమతితోనేనా? ఎస్. ఆవిడ నా క్లయింట్ రా. ఇప్పుడు నా క్లయింట్. నా కొంపలో ఉండి నాకే ఎసరబెడతావా? గీత ఒకటి నువ్వు పెట్టిందే. సంపాదించమన్నావుగా, అందుకని నీతోనే మొదలెట్టాను. రావోయి సందమామ మా ఇంత గాథ ఇనుమా రాబోయి. నోరు మూసుకుని పడుకోలేవా? అట్నే. ఓర్ని, ఇది డూప్ సందమామ. నిజం సందమామ అనుకుని పాటలు కూడా పాడేశాను. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మన కోసమేనా? ఇంటర్లు ఇంట్లో ఉండగా వదిలేస్తే మర్యాద కాదు కదా. బ్రహ్మాండంగా చెప్పావు బామర్ది. ఇదేమిటి ఆవుదం తగినట్టు పెట్టావు మొహం? మన దెబ్బకు గూడ కదిలిందా? అంతేగా మరి. ఇది మామూలు చెయ్యా, డూప్ చెయ్యి. డూపా? ఏమండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారండి. మీ హాస్యాలు కట్టిపెట్టి ముందు టిఫిన్ చేయండి. ఓకే, రెడీ, టేక్. పెట్టండి. ఆ అమ్మాయి పక్కన కూర్చోపోయావా బాబు? కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా పిన్ని? నేను నోటితో టిఫిన్ తింటుంటే భాను నన్ను కళ్ళతో తినేస్తుంది. భాను నవ్వింది, ఇంకో జోకు వేస్తా. ఇప్పుడు భానుమతి, ఏమండి, తిన్న తర్వాత తీరిగ్గా నవ్వుకుందాం. ఆరుమగో, అయ్యగారికి టిఫిన్ పెట్టు. అయ్యగారికి దా ఎంత టిఫిన్ పట్టుందో తెలియలేదే. చద్దన్నం పట్టును, ఉల్లిపాయ పట్టును, ఉంటే పచ్చిమిరపకాయ కూడా పట్టును, ఇంకా ఉంటే నిన్నటి చేపల పులుసు బాగా పట్టును. ఎందుకు నా కారు తొక్కినావు? మీ జోకులకి మరీ అంతు లేకుండా పోతోంది, అందుకు. అత్తయ్య, అసలు ఆయన జోకులు చూసి నేను లవ్ చేశాను. ఎందుకు చెబుతావులే అమ్మా, నేను కూడా మీ మావయ్య జోకులు విని లవ్ చేసి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ అర్ధంతరంగా ఆయన ఇంట్లోంచి పారిపోయి నా అబ్బాతుకే ఒక జోకు చేశారు. ఈయన అలాంటి వారు కాదు. ఏమండి? అవును, నేను వెళితే చెప్పే వెళ్తాను, అర్ధాంతరంగా వెళ్ళను. అబ్బా, మళ్ళీ జోకు. అబ్బా, ఎందుకు మళ్ళీ తొక్కావు? ఏం లేదు, తినండి.
చాలు రండి. ఏమిటి మధ్యలో లేపేస్తావు? మీతో పనుంది. పదా రండి చెప్తాను. పదా. ఎందుకైనా పరువు తీస్తావు? నీకెన్నిసార్లు చెప్పాను పొరపాటును కూడా నువ్వు డూపు అని ఇంట్లో తెలియకూడదని. చూడు, మా అన్నయ్య కూడా సంతకం పెడితే గానీ నాకు ఆస్తి రాదు. ఆస్తి వస్తే గానీ నేను నీకు పొలం కొల్లేను. అంచేత ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లో అల్లుడుగా నడుచుకోవాలి, పని వాళ్ళ దగ్గర యజమానిగా నడుచుకోవాలి. మరి నీ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. నాకెప్పుడు అన్ని ఎక్కడుండాలో అక్కడే ఉంటాయి. భానుమతి భానుమతి గారు గారు గారే